హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో ఈరోజు ట్రేడింగ్ ఎలా ఉంది మీది? ప్రాఫిట్స్ చేశారా, లాసెస్ చేశారా? ట్రేడింగ్లో సైకాలజీని కంట్రోల్ చేసుకోగలిగారా లేదా? ఇండిసిప్లిన్ ట్రేడింగ్ చేశారా, ఓవర్ ట్రేడింగ్ చేశారా? సో మీరు ఎలా ట్రేడ్ చేశారనేది కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, మన స్టేట్మెంట్ వెరీ సింపుల్ అండి. చేస్తే డిసిప్లిన్ ట్రేడింగ్ చేయండి, లేదంటే స్టాక్ మార్కెట్ వదిలేసి వెళ్ళిపోండి. ఇంతే ఫైనల్ పాయింట్. ఓకే ఫైన్. ఇప్పుడు ఈరోజు ట్రేడింగ్ విషయానికి వస్తే అండి, నేను సెన్సెక్స్లో ట్రేడ్ చేశాను. సో దిస్ ఇస్ మై ఆర్డర్స్. ఇక పొజిషన్స్లోకి వెళ్తే, సో ఈరోజు అప్రాక్సిమేట్లీ 12,000 రూపీస్ ప్రాఫిట్ చేశాను. ఓకే, సో దిస్ ఈస్ ద పొజిషన్స్ ఐ హ్యావ్ టేకెన్ ఇన్ ద సెన్సెక్స్ అండి. సెన్సెక్స్లో ఈ పొజిషన్స్ తీసుకొని సో ఆల్మోస్ట్ 12,000 రూపీస్ ప్రాఫిట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఫైన్. సో అసలు ఈరోజు మార్కెట్ ఎలా ఉన్నింది, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం అనాలిసిస్ చేసి తెలుసుకుందాము. ఓకే, యా. సో నిఫ్టీకి వెళ్దామండి ఫస్ట్. సో నిఫ్టీలో సో భయంకరమైన టార్చర్ అండి, ఎవరికి ఆప్షన్ సెల్లర్స్కు విపరీతమైన టార్చరు. ఓకే, సో నిన్న రోజు తీసుకుంటే నిన్న ఆల్మోస్ట్ 24,320 ఈ లెవెల్స్ నుంచి ఓకే, సో ఇక్కడి వరకు వెళ్ళింది. ఇక్కడ ఆల్మోస్ట్ 24,600 వరకు వెళ్ళింది నిన్న. ఓకే, సో నిన్న మనం ఏమనుకున్నాము, దీనిపైన వెళ్తే మనము ఆప్షన్ సిఈ బై చేయాలి, లేదంటే పిఈని సెల్ చేయాలి మనం అనుకున్నాం. ఓకే, సో మనం అనుకున్నట్లుగానే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యిందండి. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యేసి, సో ఇది దాటిన తర్వాతనే సిఈ అని చెప్పాం. ఇది దాటిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక జస్ట్ పుల్ బ్యాక్లో మనం ఇక్కడ సిఈ తీసుకుంటే ఈరోజు ఒక ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉండొచ్చండి, ఎవరైనా కానీ సిఈ తీసుకొని ఉండింటే లేదా పిఈని సెల్ చేసి ఉండింటే. ఓకే, బట్ ఎప్పుడైతే మార్కెట్ ఈ 24,700 లెవెల్స్ని రీచ్ అయిందో అక్కడ నుంచి సివియర్ ఫాల్ అండి, మళ్ళీ సివియర్ ఫాల్. ఓకే, సో నాట్ డైరెక్ట్ ఫాలు. సో ఇక్కడ ఫాల్ అయింది, మళ్ళీ రికవర్ అయిపోయి మళ్ళీ ఫాల్ అయిపోయింది. ఓకే, సో మార్కెట్ మళ్ళీ 4 డేస్ నుంచి సో అప్పు డౌను. ఓకే, సో ఫైనల్గా వచ్చి మళ్ళీ 24,480 దగ్గరికి వచ్చింది. సో మనం నిన్న దాన్ని రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్ అని అనుకున్నాము, ఇక్కడ 24,480 వరకు. ఓకే, సో ఇప్పుడు రేపు నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అంటే, సో నా వరకు వచ్చేదలకి ఈ లెవెల్ దాటేంత వరకు నో అప్సైడ్ అండి, నో అప్సైడ్. ఓకే, సో ఏదైనా కానీ సో 24,540 దాటితేనే అప్సైడ్ ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం. ఓకే, సో అలా కాకుండా ఇది ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అండి, ఈ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ తీసుకున్న తర్వాత సో రేపు మళ్ళీ ఏదైనా గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ రిట్రేస్ అయినప్పుడు మాత్రమే పిఈ సైడ్ చూస్తాను. నేను సిఈ సెల్ చేస్తాను, నేను ఆప్షన్ సెల్లర్ను కాబట్టి. ఓకే, సో ఇది రేపు నేను చేయబోయే పని. ఓకే, 24,540 పైన వెళ్తేనే అప్ సైడ్ చూస్తాను. తర్వాత ఈ 24,480 కిందికి వచ్చిన తర్వాత, కిందికి వస్తేనే డైరెక్ట్గా సెల్లింగ్ సైడ్ వెళ్ళనండి, ఎంత కిందికి వస్తుందో రాని. వచ్చిన తర్వాత ఒక రిట్రేస్మెంట్ చూసుకొని, ఓకే, సో ఇక్కడ రిట్రేస్మెంట్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళా వీక్ క్యాండిల్ ఏదైనా చూస్తే ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఈ వీక్ క్యాండిల్ కింద నేను మళ్ళీ ఇక్కడ నుంచి పిఈ సైడ్ ఉంటాను. ఓకే, సో మీరు సేమ్ థింగ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చే కూడా సేమ్ సినారియో అండి, సేమ్ ఇంకా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఇక్కడ మనం నిన్న చెప్పుకున్నట్లు ఈ 55,200 దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ సిఈ తీసుకోమని చెప్పామండి. సో ఇది మంచి ర్యాలీ ఇచ్చింది ఇక్కడ. సో ఆల్మోస్ట్ 350 పాయింట్స్ వరకు ర్యాలీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ 55,550 ఈ లెవెల్స్లో విపరీతమైన సెల్ ఆఫ్. సో మనం ఏమైనా అయితే అనుకున్నామో ఇక్కడ నిన్న ఒక సపోర్ట్ లెవెల్ ఉండేయండి, ఈ సపోర్ట్ లెవెల్ను కూడా బ్రేక్ చేసి కిందికి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా వీక్గా కనిపిస్తూ ఉంది. సో రేపు అప్ సైడ్ చూడాలి అంటే 55,250 అబోవ్
దీనిపైన మాత్రమే సిఈ సైడ్ చూస్తామండి. ఓకే, సో 55 250 పైన సిఈ సైడ్ చూస్తామంటే ఇమీడియట్గా దాటుతూనే కాదు, అక్కడ ఒక ప్రైస్ యాక్షన్ చూసుకొని అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఉంటుంది అనేటువంటిది ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటాము. ఓకే, సో కిందికి వస్తే ఆల్మోస్ట్ ఈ సపోర్ట్ లెవెల్స్ వీటినన్నింటినీ బ్రేక్ చేసిందండి. రేపు మళ్ళీ ఏదన్నా గ్యాప్ డౌన్ అయిన తర్వాత కొంత రికవర్ అయిన తర్వాత మళ్ళీ వీక్ క్యాండిల్స్ ఏదైనా కనిపిస్తుంటే ఇక్కడ పిఈ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, సో దీనిపైన 55 250 పైన సిఈ ఎంట్రీ, 55,000 కింద పిఈ ఎంట్రీ. ఓకే, సో 50 నుంచి మళ్ళీ ఏదైనా వీక్ క్యాండిల్స్ చూసుకొని ప్రైస్ యాక్షన్ బేస్ అయితే తీసుకుంటానండి. ఇది నా ఓన్ అనాలిసిస్ అండి. ఓకే, ఈ నా ఓన్ అనాలిసిస్ మీకు మేబీ వర్క్ కావచ్చు, వర్క్ కాలేకపోవచ్చు. ఎందుకంటే ఈ స్ట్రాటజీసు అనాలిసిస్ ఇట్ విల్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక పర్సన్కు వర్క్ అయినది ఇంకొక పర్సన్కు వర్క్ కాదండి. ఓకే, ఫైన్. సో దీని గురించి మనం ఒకటి పాయింట్ క్లాస్లో డిస్కషన్ చేసుకుందామండి. ఓకే, అది ఏంటంటే, ఓకే, సో ఈ ట్రేడింగ్లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంటు. సో చాలామంది ఏం ఫీల్ అవుతారంటే ఏదో ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఉంటుంది, ఆ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ తీసుకొని మనం ట్రేడింగ్ చేస్తే ట్రేడింగ్లో సక్సెస్ కావచ్చు అనుకుంటాము. సో దెర్ ఇస్ నో సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అండి, నో సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. ఏ స్ట్రాటజీ లేదండి, సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అనేది లేదు. కానీ ప్రతి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమైతే స్ట్రాటజీ యూస్ చేసుకుంటున్నానో ఈ స్ట్రాటజీ రేపు ఇలాగే మీకు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డిట్టో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు దీన్ని ట్రేడ్ చేయలేరు. ఎందుకు ట్రేడ్ చేయలేరు అంటే దీనికి చాలా పారామీటర్స్ పిక్చర్లోకి వస్తాయండి. కరెంటు ట్రేడింగ్లో మీ స్టేటస్ ఏంటి అనే దానిపైన బేస్డ్ అయ్యి, సో మీ క్యాపిటల్ ఎంత, మీరు ఎన్నాళ్ళ నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నారు, చాలా రోజుల నుంచి స్టాక్ మార్కెట్లో ఉంటే మీరు ప్రాఫిట్స్లో ఉన్నారా, లేదంటే లాసెస్లో ఉన్నారా, లాసెస్లో ఉంటే ఎంత లాసెస్లో ఉన్నారు, ప్రాఫిట్స్లో ఉంటే ఎంత ప్రాఫిట్స్లో ఉన్నారు, ఇవన్నీ కూడాను ప్రతి ట్రేడర్ కూడాను ట్రేడింగ్ చేసే ముందు ఒక సైకోమెట్రిక్ టెస్ట్ చేసుకోవాలండి. ఓకే, ఎప్పుడైతే సైకోమెట్రిక్ టెస్ట్ చేసి ఈ సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్ బేస్ తీసుకొని స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని, ఈ రిజల్ట్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకొని, ఓకే, స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకొని రిస్క్ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంటు, ట్రేడ్ మేనేజ్మెంటు ఇవి ఫాలో అవుతేనే మనము డిసిప్లిన్ ట్రేడింగ్ అనేటువంటిది చేయగలుగుతాము. సో కాబట్టి స్ట్రాటజీ గురించి ఓన్లీ స్ట్రాటజీ తీసుకుంటే మనము వర్కౌట్ అవుతుంది అనుకోవడం మీరు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాను, మార్కెట్లో నాకంటే బాగా స్ట్రాటజీస్ బాగా వర్క్ అయ్యే స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. నేను యూజ్ చేసే స్ట్రాటజీ కంటే బాగా వర్క్ అయ్యేటువంటి స్ట్రాటజీని తీసుకొని వచ్చి ఆ స్ట్రాటజీని నాకు ఇచ్చినా కూడా నేను కూడా ట్రేడ్ చేయలేను. ఎందుకు అంటే ఆ రెస్పెక్టివ్ స్ట్రాటజీ ఏమైతే ఉంటుందో అది నా సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్తో మ్యాచ్ కావాలి. ఓకేనా, అప్పుడు మాత్రమే మనము ట్రేడింగ్ అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. ఓకే, మీరు మీ గురించి సైకోమెట్రిక్ టెస్ట్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే, ఓకే, సో నా నెంబర్ ఇస్తున్నానండి ఇక్కడ. ఓకే, ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీకు సైకోమెట్రిక్ టెస్ట్ కావాలంటే నేను కండక్ట్ చేస్తాను. ఓకేనా, సో ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక డైట్ ప్లాన్ తీసుకోవాలంటే డైట్ ప్లాన్ అనేది అందరికీ ఒకే విధంగా వర్కౌట్ కాదండి. అదేవిధంగా స్ట్రాటజీస్ కానీ రిస్క్ మేనేజ్మెంట్ కానీ అందరికీ ఒకే విధంగా వర్క్ కావు. ప్రతి ట్రేడర్ కూడాను కంపల్సరీగా సైకోమెట్రిక్ టెస్ట్ తీసుకోవాలి, ఆ రిజల్ట్స్ను అనలైజ్ చేయాలి. ఆ రిజల్ట్స్ని అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే ఏ స్ట్రాటజీతో మీరు ట్రేడ్ చేస్తే సక్సెస్ అవుతారో ఒక కన్క్లూజన్కు రావచ్చు. సో హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ క్లాస్ టుడే. ఓకే,
ఫైన్. దీని గురించి ఇది చాలా రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మనం కమింగ్ క్లాసెస్లో ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోబోతున్నాం దీని గురించి. మన పనే ఇది, కంప్లీట్గా ఎడ్యుకేషనల్ ఛానల్ ఇది, కంప్లీట్గా ఇన్ డెప్త్ వెళ్ళబోతున్నాం. ఓకే, మన స్టేట్మెంట్ తెలుసు కదా. ఏంటి మన స్టేట్మెంట్ ఏంటి? ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. డిసిప్లిన్ లేని వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉండొద్దండి, డబ్బులు పోగొట్టుకోవద్దండి. సో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ను ఫార్వర్డ్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ మీట్ యూ టుమారో.